హలో అండి, అందరికీ నమస్తే. నా ఫస్ట్ సీరియల్ పేరు ఆలు మగలండి, ఎపిసోడ్ 1. ఇది అంటే ఒక భార్యాభర్త స్టోరీ అనే కాదు, మొత్తం వాళ్ళ చిన్నప్పటి నుండి వీళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుండి స్టోరీ చెప్తేనే స్టోరీ పూర్తిగా అర్థమవుతుందండి. నేను అందుకనే ఇలా ప్రయత్నిస్తున్నాను. ఇక కథలోకి వెళ్తే, ఇందులో హీరోయిన్ పేరు వచ్చేసి సీత అండి. హీరోయిన్ చిన్నప్పటి స్టోరీ చెప్తున్నాను అండి నేను, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది హీరోయిన్ చిన్నప్పటి కథ. సీత తండ్రి పేరు శ్రీను అండి, అమ్మ పేరు రత్న, అక్క పేరు ప్రమి, అన్న పేరు నవీన్. ఇదే వీరి కుటుంబం. ముందుగా శ్రీను వచ్చి ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటారండి. ఆయన తెచ్చే అరాకొర డబ్బుతో ఫ్యామిలీని ఎలాగో ఒకలాగా లాక్కొని వస్తూ ఉంటుంది రత్న. అయితే ముగ్గురు పిల్లల్లో శ్రీనుకి ప్రమి అంటే చాలా ఇష్టం అండి. ప్రమి అంటే పెద్ద కూతురండి. అమ్మకేమో కొడుకు అంటే ఇష్టం. ఇక చిన్న కూతురైన సీత పరిస్థితి అందరికీ తెలిసే ఉంటుందండి. సీత అంటే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టము ఉండదు. ఇంట్లో అన్ని పనులు అంటే కొడుకు ఉన్నా కూడా సరుకులు తేవడం, సీతనే పని చేయడం, సీతనే నీళ్ళు తీసుకురావడం, అన్నీ సీతతోనే పని చేయించుకునేవాళ్ళు. బయటికి వెళ్ళి ఏం పని చేయాలన్నా కూడా సీతనే చేస్తూ ఉండేది. ఇందులో అరే చిన్నపిల్ల కదా, ఇంత పని చేస్తుందే అని ఎవరూ పెద్ద అనుకోరు. ఇంట్లో ప్రమి దేనికైనా అలిగితే బుజ్జగించడానికి ఎంతో మంది వస్తారు. అవన్నీ చూస్తూ పెరిగిన సీతకి చిన్నప్పటి నుండే ప్రేమ కొంచెం కరువైందండి అని తనకు కూడా తెలుసు. ఆ వయసులో తను ఎవరిని అడగలేదు, నా మీద ఎందుకు మీరు ప్రేమను చూపించట్లేదు అని ఎవరిని ప్రతిదీ తను అడగలేదు. అలా చూస్తూ బాధపడుతూ అడిగితే ఏమంటారో అన్న భయంతో సీత చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి ఉంటుందండి. చిన్నప్పుడే పుట్టడంత బాధతో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్గా తన పనేదో తను చేసుకుని వెళ్ళేది సీత. సీతకి ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదండి. ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి ఊర్మిళ. తన బాధ ఏదైనా సరే చిన్నప్పటి నుంచి తనకు చెప్పుకొని బాధపడుతూ ఎక్కువ సమయం ఊర్మిళ వాళ్ళ ఇంట్లోనే గడిపేది సీత. ఇంట్లో వాళ్ళతో కంటే తను ఒంటరిగా, అలాగే తనకు ఉన్న ఆ ఒక్క ఫ్రెండ్ ఊర్మిళతో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. స్కూల్ మేట్, క్లాస్మేట్ కూడా ఊర్మిళనే సీతకి. ఊర్మిళతో కలిసి స్కూల్కి వెళ్ళడం, తనతోనే తన బాధ చెప్పడం, ఉన్నంతలోనే తను జాలీగా ఉండడం. జాలీగా అంటే తనకిచ్చిన 1 రూపీ 2 రూపీస్ చేంజెస్లోనే అన్ని కొనుక్కోవడం, చేసుకోవడం, అలా ఉంటుందన్నమాట సీత. ఇక ఇంట్లో భోజనం కథకు వస్తే, ఇక భోజనం దగ్గర కూడా అదే మోసం జరుగుతూ ఉంటుందండి సీతకి. మొత్తం మెత్తని ముక్కలన్నీ, అంటే మీకు తెలిసిందే